మనతో సీనియర్ జర్నలిస్ట్ మల్లేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. మల్లేశ్వర్ గారు, ఒడిషా దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటారు? అంటే బీజేడీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది. నవీన్ పట్నాయక్ అంటే విపరీతమైన అభిమానం, ఇన్నాళ్ళు అవకాశం ఇచ్చారు ఆయనకి. బీజేపీ ఒక ఆల్టర్నేటివ్గా కనిపించిందా, లేదంటే బీజేపీ చేసిన ఒక ప్రచారమా? మీ నాయకుడి హెల్త్ సరిగా పనిచేయట్లేదు, ఇలాంటి కొంత ఈ క్యాంపెయిన్ అనేది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది బీజేపీ? హెల్త్ పనిచేయడం కంటే ఏంటంటే ఆడ కూడా నీకు కొంచెం మనకు బీజేడీకి సంబంధించిన దాని మీద కొంత అంటే చాలా ఏళ్ళ నుంచి అధికారంలో ఉండడం వల్ల ఎవరికి కూడా ఇప్పుడు 2 టర్ములు పనిచేసినటువంటి కేసీఆర్నే మార్చుకున్నారు, 1 టర్మ్ పనిచేసినటువంటి జగన్నే మార్చుకున్నారు. అటువంటిది ఆయన నిరవధికంగా అధికారంలో ఉంటున్నాడు. కొంత ప్రజలు పర్వాలేదు మోడీ బాగానే చేస్తున్నాడు కదా అనే మెసేజ్ కొరకు కొంత ఆదరణ అవపడుతుంది. కానీ అది పూర్తిగా వీళ్ళు ఏదో నీకు ఆయన పని చేయలేడనో, ఆయనకు అనారోగ్యం అనో ఇవన్నీ ఇది కారణమేం కాదు. కానీ ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కొంత మార్పు కోరుకోవడం వల్ల కొంత నీకు వ్యర్థ దొరికినటువంటి పరిస్థితి అవపడ్డది. అయితే ఇప్పుడు అది ఎప్పుడు కూడా నీకు బీజేడీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎప్పుడు అలయన్స్ కాడ కూడా నీకు అధికారం పంచుకున్న దాంట్లో రావడం పోవడాలు ఏం పెట్టలేదు ఎక్కడ కూడా. ఆయన ఇండివిజువల్గానే అంటే ఎటువంటి దురాశ లేకపోవడం వల్లనే కొంచెం అధికారములో స్థిరత్వంగా నడిపిస్తున్నాడు. కొన్ని కాలాల పాటు నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అవును, ఇప్పుడు జ్యోతి బస్ లాగా ఇప్పుడు నీకు బీజేడీ కూడా అట్లా చాలా కాలము పనిచేసినటువంటి పరిస్థితి, 25 years ఆల్మోస్ట్. అవును, ఆ పరిస్థితి నడిచింది. అయితే అది రావడం అనేది అంటే మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే మనం 2 టర్ములు అయితేనే మనం కొంత అది అహంకారం అంటారా లేకపోతే అలసత్వం అంటారా, ఏదో కొంత గ్యాప్ తోటి ప్రజలంతా వ్యతిరేకత వచ్చేటువంటి ఈ రాష్ట్రాలలో అలా మీకు బీజేడీ తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి కొంత ఇన్ని రోజులు ఇంతకాలం కాపాడుకునే. కాకపోతే ఇప్పుడు బీజేపీకి కొంత అదొక ఇప్పుడు కాకపోతే ఏలు పెడితే కాలు పెట్టే పరిస్థితి బీజేపీ ఉంటుంది. ఒక అవకాశం దొరికితే డెఫినెట్గా భవిష్యత్తులో దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఎలా అయినా కొంత తెలుగు ప్రజల మైండ్ సెట్ కానీ, వాళ్ళు ఓటేసే పద్ధతి కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ కొంత డిఫరెంట్గా ఉంటుందేమో. తెలుగు ప్రజలదే డిఫరెంట్ మేడం. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ఒకటి ఆలోచిస్తే, మన ఉత్తర భారతదేశం ఒకటి ఆలోచిస్తే, దక్షిణ భారత్ ఒకటి ఆలోచిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఉత్తర దేశంలో ఉత్తర భారతంలో కొంత గ్రాఫ్ తగ్గింది. ఇప్పుడు నీకు ఆ 303 సీట్లంతా మన దగ్గరికి వెళ్ళి ఇచ్చినాయి కాదు, అక్కడికి వెళ్ళి వచ్చినాయి అప్పుడు. అయితే ఇప్పుడు కొంత దాన్ని మనకు ఇప్పుడు కర్ణాటక మినహా మిగతా అన్ని కూడా కొంత 4 సీట్లు ఇవన్నీ అడిషన్ అంటే ఆడ తగ్గిన మందం వాళ్ళకి కవర్ అవుతుంది. సరే 5-10 సీట్లది పెద్ద డిఫరెన్స్ కాదు, కానీ అదే 300 సీట్ల వరకు రాగలుగుతారు. ఆ పద్ధతిలో పనిచేసారు వాళ్ళు. కొంత ఒక విజన్ తోటి పోతున్నారు. రేపు భవిష్యత్తులో ఆ ఉత్తరప్రదేశ్ది కూడా టాక్ ఏంటి మేడం అంటే, ఆర్ఎస్ఎస్ బీజేపీ పంచాయతీ వల్లనే కొంత నీకు యోగి ఆదిత్యనాథ్ది అమిత్ షా మధ్యలో అంటే వీళ్ళ గ్రూపుల తగాదాలు కొంత స్టార్ట్ అయినాయి కాబట్టి కొంత నష్టం జరిగింది అనే దాని మీద చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఇది బిఫోరు అంటే ఫలితాలు రాకముందుకు మాట్లాడిన మాటలు ఇవి. ఆ పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నారు. ఓకే, 2 సిమిలారిటీస్ అండి. ఒకటి తమిళనాడు ప్లస్ ఇక్కడ హైదరాబాద్ స్థానం దగ్గరకు వచ్చేసరికి, అటు అన్నామలై తమిళనాడులో కానీ ఇక్కడ మాధవీలత లాంటి వాళ్ళు కానీ బీజేపీ ఐడియాలజీని లేకపోతే బీజేపీ వాయిస్ని నాయిస్ చేసి మరీ చాలా గట్టిగా వినిపించారు. పర్టిక్యులర్గా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ కూడా ట్రెండింగ్లో ఉండే పర్సనాలిటీస్ బీజేపీకి సంబంధించినంత వరకు. 2 కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు లేవు స్థానాల పరంగా, నంబర్ పరంగా తీసుకుంటే. అయితే వీళ్ళు వినిపించింది వాళ్ళకు పనిచేయలే, కానీ మిగతా వాళ్ళకి పనిచేసింది. సోషల్ మీడియాలో వాళ్లకు ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నము వాళ్ళకు సఫలీకృతం కాలే, కానీ వాళ్ళ బాణి పబ్లిక్ పోయింది. అది పబ్లిక్ పోయి కొంత చేంజ్ అవపడ్డప్పుడు ఒక 8 సీట్లు గెలవడే కాదు, మిగతా సీట్లలో కూడా 2nd, 3rd ప్లేస్లోనే ఉంటుంది. అంటే అంతకుముందు అసలే డిపాజిట్ రానటువంటి బీజేపీ ఈరోజు పొజిషన్స్కి వచ్చే స్థాయికి ఎదిగిందంటే వాళ్ళ కొంత ఎఫర్టు, ఇటువంటి వాయిస్, నమ్మకం. అంటే ఇప్పుడు
ఇప్పుడు హిందుత్వ ఎజెండాను తీసుకుపోయేటట్టు కూడా కావాలి కదా. ఇప్పుడు ముస్లిం మైనార్టీ మీద అవుట్రైట్గా ఫైట్ చేస్తున్నారు. నీకు తర్వాత వాళ్ళకి వచ్చింది ఏదైతే వాళ్ళకు ఇంకా 400 సీట్ల ముచ్చట రాకుంటుంటే యథావిధిగా ఉండరు కావచ్చు. 400 సీట్లు ఎందుకు అడుగుతారు? రేపు రాజ్యాంగాన్ని మారుస్తారా, రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారా, అసలు ఏం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ పోతాయా ఉంటాయా అనే దాని మీద కొంత ఇక్కడ రిజర్వేషన్స్ పంచాలి. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వ్యాప్తంగా అంటే దేశమంతా జరిగింది చర్చ. తెలంగాణ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే స్లోగన్ తోటి ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావంతులందరూ కూడా బీజేపీకి యాంటీగా కొంత ర్యాలీ కావడం జరిగింది. అది ఇవాళ నీకు ఆ మాత్రం లేకపోతే ఏంటంటే ఆ ప్రయత్నం చేయకపోతే ఈరోజు డబుల్ డిజిట్కి డెఫినెట్గా బీజేపీ రీచ్ అవ్వు. తమిళనాడు దగ్గరకు ఒక్కసారి వెళ్తే గనక ఎందుకు అక్కడ ఖాతా ఓపెన్ చేయరు? ఇక్కడ ఏపీ తెలంగాణ కంటే కూడా ముందు నుంచే ప్రెజెన్స్ ఉంది బీజేపీది. ఎప్పుడు జయలలిత మరణం దగ్గర నుంచి ఇంచుమించు ఒక ఏడాది ముందు నుంచి కూడా బీజేపీ అక్కడ ఉంది. తమిళిసై సౌందరరాజన్ అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశారు. ఇప్పుడు ఆమె చెన్నై సౌత్ నుంచి కంటెస్ట్ కూడా చేశారు. ఆ స్థానం కోల్పోయింది. అట్ ది సేమ్ టైం అన్నామలై కోయంబత్తూర్ స్థానం కూడా కోల్పోయిన పరిస్థితి. సో ఏం జరిగింది తమిళనాడుకు వచ్చేసరికి? కేవలం ద్రవిడులు లేకపోతే తమిళులు ఒక నేషనల్ పార్టీని మా దగ్గరికి రాని బీజేపీ లాంటి ఒక పార్టీని మాకొద్దు అనుకోవడం కారణమా, లేదంటే సమీప భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళకి అవకాశం ఉండే పరిస్థితి ఉందా? లేదు, ఇప్పుడు అక్కడ కొంత తెలుగువారు ఎట్లయితే మాది మీది అని చెప్పుకున్నట్టే అక్కడ తమిళులు వీళ్ళందరూ కూడా కొంత సపరేట్గానే అంటే మాది మేమే ఎలుకుంటామనే పదాన్ని ఒక స్వయం ప్రతిపత్తిని కోరుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మొదటి నుంచి కూడా వాళ్ళకి మొదటి నుంచి ఎల్టీటీ ఉద్యమం మూమెంట్ కావచ్చు, తర్వాత ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ గతంలో చరిత్ర చూస్తే వాళ్ళు ఏదంటే తర్వాత ఇప్పుడు బలమైన నేత అక్కడ ఉన్నాడు డిఎంకే స్టాలిన్ ఈరోజు స్టాలిన్ పెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, స్టాలిన్ అందిస్తున్నటువంటి రిజర్వేషన్ కావచ్చు. ఇవాళ మన రిజర్వేషన్స్ మన కాడికి వస్తే 50% ఎంకరేజ్ కావద్దు అనే దాని మీద మనకు నిబంధనలు పెట్టి మనకు కంట్రోల్ చేసారు. అక్కడ దాదాపుగా 63% కేమో రిజర్వేషన్స్ ముందు కూడా ఉన్నది. అది ఎవరు కరుణానిధి ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ ఆర్జిన్ అంతా కూడా ఉన్నాయి. ఇప్పుడు కరుణానిధి స్టాలిన్ నిన్న రాలే కదా, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ రిజర్వేషన్స్ అమలు, సంక్షేమ పథకాలు ఇవ్వడము, తర్వాత కొంత నాది అని కాపాడుకోవడం, ఒక రకంగా ఒక డేగ కన్నుతోటి కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ అవపడతా ఉన్నది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇప్పుడు స్టాలిన్ వద్దనుకున్నప్పుడు ఎట్లాగా ఏఐడిఎంకే కొంత కొలాప్స్ అయ్యే ఉన్నది. ఎందుకంటే జయలలితతోటే పార్టీ పుట్టింది, పార్టీ పోయింది కూడా. కొంత అది రికవరీ కావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఇది బీజేపీకి చోటు రావాలంటే కొంత టైం పడుతుంది. అప్పటి వరకు మోడీ లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, అమిత్ షా లాంటి వ్యూహకర్త ఉండాలనేది ఏం లేదు కదా. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణకు రాకపోతే అధికారం వచ్చేదా? నేను అనేది ఇప్పుడు ఒక వ్యూహాలు పొనడము, దూకు ఇవన్నీ ఆ స్వభావం కూడా ఉండాలి కదా. ఆ స్వభావం ఉన్నప్పుడు ఎదుటి పార్టీని కానీ ఒక ఎదుటి పక్క రాష్ట్రంలో చొరడానికి కానీ అధికారంకు రావడానికి కానీ ఒక ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. రైట్ టైంలో రైట్ పర్సన్ రావాలి, అన్ని కుదరాలి. తర్వాత నేను అక్కడ అడిగచ్చి చెప్పుతా, అడిగచ్చినాక నిర్ణయం తీసుకుంటా అంటే అట్లా కాదు కదా. ఆడ అవకాశం ఉన్నప్పుడు కొట్టాలని కూడా కొట్టినాక కూడా మెప్పించుకునే దమ్ము ఉండాలి. అటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఏంటంటే అడుగడుగునా కూడా మనకు అన్ని అద్భుతమైనటువంటి విజయాలే ఉంటాయి. ఓకే, రైట్ అండి. మల్లేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో